అంటే అలా కాదు, అసలు నార్మల్ గా రిహార్సల్ చేస్తాము, నా అంతే. పాట ఎలా పాడాలి అని పాటలో ఉంటూ పాటని ప్రాక్టీస్ చేస్తూ ఉండకుండా అసలు ఎవరు ఎలా మాట్లాడతారు, వాళ్ళ స్టైల్ ఏంటి, వాళ్ళ మేనరిజమ్స్ పట్టుకోవడం ఉంటారు. అసలు ఎలా ఎలా సాధ్యం? అంటే బేసికలీ మా నాన్నగారు లైక్ ఆయన ఏ పాట వింటే అలా పాడతారు. అంటే ఇప్పుడు Oh. రఫీ గారి పాట వింటే రఫీ గారి లాగా, కిషోర్ కుమార్ గారి పాట అలా పాడేవారు. ఓకే. సో మేబీ హీస్ వెరీ ఇది పర్టికులర్ థింగ్ నాకు చాలా ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో మా మావయ్య వాళ్ళు కూడా మిమిక్రీస్ అవన్నీ చేసేవారు. వెరీ ఫన్ ఫ్యామిలీ Okay. ఫ్యామిలీ. సో అందుకని మేబీ అలాగా వచ్చిందేమో, నాకు తెలియదు. నాకు అసలు ఆ టాలెంట్ గురించి నన్ను అడిగితే నేనేం చెప్పలేదు. అది అలా వచ్చేసింది. ఓకే. అంటే టాలెంట్ గురించి కూడా కాదు, మెయిన్ అసలు అంత టైం మీకు ఎక్కడ దొరుకుతుంది నాకు అర్థం కాదు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు అన్ని కూడా పట్టుకోవడం అలాగా. జనరల్ గా మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళు కూర్చొని ఈవెన్ మన సీఎంలలా కానివ్వండి అవన్నీ కూడా చూసి నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. మీరు అసలు ప్రాక్టీస్ చేయరు కదా, అసలే. అది నేను అనేది. Yeah, బట్ అది ఇన్బిల్ట్. ఇంకోటి పాట పాడేటప్పుడు కూడా దాని పాట పాడేసి అయిపోతుంది, అంతేగాని వీళ్ళు మార్కులు ఎన్ని వేస్తారు ఏమిటి మన భవిష్యత్తు అసలు దేని గురించి ఆలోచించి. కాంపిటీషన్ లో కూడా మేము ఎవరు తప్పు పడినా అందరం చెప్పేస్తూ ఉంటాం. వీళ్ళు కాంపిటీషన్ కదా, వీళ్ళకి మనం ఎందుకు చెప్పాలి అనేది కూడా మాకు తెలియదు. ఆయన కానీ నే కానీ ఇది కానీ అందరం చెప్పేస్తాం. మాకేంటంటే మాకు అందరూ పిల్లలుగానే ఇది కూడా అదే ఉంటుంది, పోలే మా తప్పు పాడితే చెప్పకపోతే ఎలా, వాళ్ళు అక్కడ పాడేస్తారు కదా, అలాగే మా మెంటాలిటీ. కాంపిటీషన్ అనేది మేము ఎప్పుడు చూడలేదు. ఓకే. ఇన్ని సంవత్సరాలలో ఇన్ని షోలలోనూ మేము అదే వెళ్ళిపోతాం. అలాగే గ్రేట్, అది గ్రేట్ హార్ట్. అది మెయిన్. అది వాళ్ళకి మైనస్ అవుతుంది కదా, వాళ్ళు గెలిచిపోతారేమో అలా. మిస్టేక్స్ అనుకోకుండా అసలు ఎప్పుడు లేదు మాకు అలా. గ్రేట్ గ్రేట్. ఓకే, ఇప్పుడు మనం ఒక సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. Sure. ఓకే, సో అమ్మ గురించి ఎంత తెలుసు? ఓకే. అందరూ అనుకుంటారు నాకు మా అమ్మ గురించి చాలా బాగా తెలుసు, మా అమ్మాయి Okay. గురించి చాలా బాగా తెలుసు అని. బట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు తెలుస్తుంది ఎంత బాగా తెలుసు. అమ్మ మీరు రెడీనా? ఈ Ready. సెగ్మెంట్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి, బికాస్ లలితమ్మకు మీరంటే ఎంత తెలుసో చూద్దాం. అదే అదే. సో ఫస్ట్ క్వశ్చన్, అమ్మకి చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ ఎనీథింగ్ లైక్ ఓకే. కర్రీసా, రైస్ ఐటమా, ఏదైనా. అమ్మకి కాలీఫ్లవర్ బఠానీ ఆ కూర, చిక్కుడుకాయ కాలీఫ్లవర్ టమాటా కూర చాలా ఇష్టం. ఓకే, ఇంకా అది సౌత్ ఇండియన్ లో. Mm. నార్త్ ఇండియన్ లో అయితే కనుక క్రిస్పీ కార్న్ క్రిస్పీ కార్న్. కొంచెం ఈ రెండు ఇష్టం. అంటే ఎప్పుడు ఇష్టంగా బయట తినేవైతే ఇది క్రిస్పీ కార్న్ బాగా ఇష్టం. ఓకే, అమ్మ మీరు చూపించండి మీరు రాసుకున్న ఆన్సర్. నాకు కదా ఇష్టం. ఇది నిజంగా మా రిలేటివ్స్ లో ఎవరు అడిగినా చెప్తారు అమ్మకి అదే ఇష్టం, కాలీఫ్లవర్. మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా అంటే అది సీజన్ కదా అందుకని చెప్పేది. సీజన్ చేంజ్ చేస్తే నేను ఏమైపోయాను, రాంగ్ అయిపోవాల్సి వచ్చింది. అది కూడా ఇష్టమే కదా. ఇష్టమే. ఇష్టం. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు క్యాప్సికమ్ రాశారు, మరి కాలీఫ్లవర్ చెప్తున్నారు. అది సీజన్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు, ఇది ఇప్పుడు జనరల్ గా కాబట్టి ఇది అనమాట. అది కూడా ఇష్టమేనా? ఇష్టం. ఓకే, అయితే ప్రేక్షకులు clarity ఇవ్వు. అది కూడా ఇష్టం.